నమస్కారం. నింగి నేల నాదే కార్యక్రమానికి స్వాగతం. ఆధ్యాత్మిక చింతన ఉన్న ప్రతి ఒక్కరిలో కూడా వారి మనసుల్లో ఆహ్లాదం, ప్రశాంతత ఎప్పుడూ ఉంటుంది. వారు ఎటువంటి పని చేసినా సరే చక్కగా విజయాలు సాధిస్తూ ఉంటారు ఏకాగ్రత పెరగడం వల్ల. అటువంటి ఎన్నో పనులకు ఉపక్రమిస్తున్నారు, పూనుకుంటున్నారు మన సరస్వతి గారు. చండీ పారాయణాలు, స్తోత్రాలు, రుద్రాలు ఇటువంటివన్నో నేర్పిస్తూ ఎంతో మందికి ఆధ్యాత్మిక సుధాసాగరంలో విహరింపజేస్తున్నారు. అంతేకాదు గోసేవ చేస్తూ గో సంరక్షణను ప్రోత్సహిస్తున్నారు. అదేవిధంగా S3 ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి తమ సేవా కార్యక్రమాలని విస్తరిస్తున్నారు. సో మనతో పాటు ఉన్నారు శ్రీమతి మారిశెట్టి సరస్వతి గారు. వారితో మాట్లాడదాం. వారి సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక విషయాలు అన్నీ కూడా మాట్లాడి తెలుసుకుందాం. అమ్మా నమస్కారం. అమ్మా మిమ్మల్ని కలవడం ఎంతో సంతోషంగా ఉంది. సనాతన ధర్మం మీదకి ఎంతో మందిని నడిపిస్తున్నారు, అదేవిధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారమ్మా. థ్యాంక్ యూ అమ్మ. మీరు కూడా మా ఇంటికి వచ్చి నా ఇంటర్వ్యూ తీసుకుని నలుగురికి నా గురించి చెప్తున్నందుకు ధన్యవాదాలు. మీకు కూడా వనిత టీవీకి, యాజమాన్యానికి అందరికీ ధన్యవాదాలు. అమ్మా సరస్వతి గారు అసలు ఎక్కడ పుట్టారు, ఎక్కడ చదువుకున్నారమ్మా? అసలు నేను పుట్టింది రాజమండ్రిలో అమ్మ. రాజమండ్రి పక్కన చిన్న ఊరు. 10th క్లాస్ వరకే చదివాను, నేను ఎక్కువగా చదవలేదు. తర్వాత హైదరాబాదు చిన్నతనంలోనే పెళ్లి చేసుకొని 15-16 ఏళ్ళకి పెళ్ళి అయిపోయింది. హైదరాబాద్కి వచ్చేసాను. ఇంకా అమ్మ అసలు S3 ఫౌండేషన్ అంటే ఏంటమ్మా? అంటే S3 అనగా అర్థం ఏంటి అసలు? S3 అంటే శ్రద్ధ, సబూరి, సమిధ. సాయిబాబా గారు చెప్తారు కదా, అలా అనమాట. ఏంటంటే సహనము, శ్రద్ధ, దాని మీద మనకి త్యాగం చేసే మన మనసు ఉండాలని అనమాట. ఆ 3 మనం పాటిస్తే అన్నిటినీ మనం సాధించినట్టుగా అవుతుంది అన్నట్టుగా S3 అని పెట్టారు. అలాగా. సో S3 ద్వారా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అసలు ఎప్పుడు మొదలు పెట్టారు? ఎటువంటి కారణాలతో, ప్రధాన కారణం ఏంటి స్థాపించడానికమ్మా? ఇది S3 ఫౌండేషన్ అనేది యుఎస్ఏలో ఉంది. ఇదంతా కూడా గోశాల. పురుషోత్తం గారు అని ఆయన ఫౌండర్ మెంబరు. చిన్న అబ్బాయే. తను చదువుకుంటూనే MS చేస్తూనే అక్కడ ఒక స్థలం తీసుకొని అందులో కొన్ని ఇండియా నుంచి కొన్ని ఆవులను తెప్పించి అక్కడ గోశాల పెట్టారు. అంటే ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఈ సాధనలు ఇవన్నీ కూడా నేర్చుకున్నారనమాట. చాలామంది గురువుల దగ్గర సాధనలు చేయడము, హోమాలు చేయడం, ఇలాగ చిన్నప్పటి నుంచి ఆయన చాలా ఆధ్యాత్మికంగా పైకి వచ్చారు. గోశాల కూడా పెడితే బాగుంటుంది అన్నట్టుగా చదువుకుంటూనే విద్యార్థిగా ఉన్నప్పుడే పెట్టారనమాట అక్కడ. అలాగ ఒక 10-20 గోవులతో స్టార్ట్ అయ్యింది. 5 years అవుతుంది ఇప్పుడు పెట్టి. అది అలా 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 పెరుగుతూ ఇప్పుడు 250 గోవుల వరకు అయ్యాయి. అన్నీ కూడా మన ఒంగోలు ఆవులు, గిర్ర ఆవులు అన్నీ మన ఇక్కడ దేశవాళీ. ఎక్కడమ్మా ఇది? అక్కడ అమెరికాలో ఆర్లింగ్టన్ అని ఒక స్టేట్ అనమాట. అది టెన్నెసీ స్టేట్ అంటారు, మెంఫిస్ దగ్గర. ఆ గోశాలని మన గణపతి సత్యనారాయణ స్వామి ఓపెన్ చేశారు. ఆయన చేతుల మీదుగానే చేశారనమాట. అలా అలా అంచెలు పెరుగుతుంది. అక్కడ చాలా కార్యక్రమాలన్నీ చేస్తారు. పెద్ద పెద్ద షెడ్లు అవి ఉన్నాయి అక్కడ, హోమాలు చేయడము. ఇక్కడి నుంచి ఎవరైనా మన ఆధ్యాత్మిక గురువులు వెళ్ళిన వాళ్ళందరినీ కూడా అక్కడికి ఆహ్వానించడము, వాళ్ళతోటి ఈ సత్సంగాలు కానీ, హోమాలు కానీ, పూజలు కానీ, అక్కడ పక్క వాళ్ళందరినీ కూడా పిలిచి మన వాళ్ళు ఇక్కడ ఇండియా వాళ్ళు అక్కడ ఏదైతే మిస్ అవుతున్నారో అవన్నీ అక్కడ మిస్ అవ్వకుండా వాళ్ళందరికీ కూడా గాయత్రి మంత్రాలు ఇప్పించడము, చాలా కార్యక్రమాలు చేస్తారు అక్కడ. గాయత్రి మంత్రాలు ఇప్పిస్తారు. తర్వాత ఏదైనా కష్టం ఉంది మాకు ఇదంటే వాళ్ళ తరపున హోమాలు చేయడము, వాళ్ళకి ఏమన్నా చిన్న చిన్న మంత్రాలు ఇచ్చి వాళ్ళని ఆ మంత్రాలు చేసుకొని వాళ్ళ సమస్యలు వాళ్ళు పోయేలాగా చేసుకోవడం, ఇలా చాలా కార్యక్రమాలు చేస్తారు అక్కడ. ఇండియాలో మొత్తం నేను చూసుకుంటాను. కార్యక్రమాలు ఇవే అమ్మా. S3 ఫౌండేషన్ ఇండియా లోపల నేను చూసుకుంటాను మొత్తం. అక్కడ ఇండియా నుంచి ఏదైనా సామాన్లన్నీ కూడా మనం ఇక్కడి నుంచే కదా పంపించేది అక్కడికి. ఈ పూజ సామాన్లు, హోమం సామాన్లు అలాంటివన్నీ కూడా నేను ఇక్కడి నుంచి అన్ని వాళ్ళకి పంపిస్తాను. కంటైనర్ నింపి పంపిస్తాం అక్కడికి. కంటైనర్ బుక్ చేసి షిప్లో పంపిస్తాం అనమాట. నెయ్యి అవన్నీ కూడా మనకి చాలా మంచి నెయ్యి అలాంటివన్నీ కూడా కావాలి అక్కడికి. అక్కడ ఆవులు ఊరికే అలా వదిలేస్తారనమాట. ఇదేమి ఆవు పాలు తీయరు. బేబీస్ వస్తూనే ఉంటాయి, దూడలు పుడుతూనే ఉంటాయి, కానీ ఆ పాలు తీయరు, అక్కడ వదిలేస్తారనమాట. అలాగా అలా బయట తిరిగి వస్తే 400 ఎకరాల స్థలం మొత్తం అక్కడ. అక్కడే అవన్నీ తిరుగుతూ ఉంటాయి. సాయంత్రం వచ్చి పడుకుంటాయి. ఈ చలికాలం ఒకటి వాళ్ళకి కొంచెం కష్టం, ఐస్ ఉంటుంది కదా వాళ్ళకి.
అప్పుడు మాత్రం లోపలే ఉంటాయి అన్నమాట. ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా నేను చూస్తాను. ఇక్కడ అన్నదానాలు చేయడము, ఇక్కడ కూడా మేమందరం హోమాలు అవి చేస్తాము. చాలా కార్యక్రమాలు ఉంటాయి నన్ను అలాగా. అంటే ప్రధాన కారణం ఏంటమ్మా? ఎన్ని సంవత్సరాల క్రితం మొదలు పెట్టారమ్మా ఈ కార్యక్రమం? నేను మొదలు పెట్టడం అయితే నేను 18 years నుంచి నేను మా పిల్లలు ఎప్పుడైతే పెద్దగా అయిపోయారు, నా పెళ్ళి అయిన తర్వాత నా సంసార బాధ్యత అంత పిల్లలు, మా అత్తగారు, మామగారు, పెద్ద సంసారం అదంతా కూడా చాలామంది ఉండే ఇదనమాట. అప్పుడు నాకేమీ వీలు ఉండేది కాదు. మామూలుగా ఇంట్లో మాత్రం ఎప్పుడు పూజలు అవి చేసేవాళ్ళు, విగ్రహారాధన అంతా కూడా ఉంది. కాకపోతే మనం ఇలాగ అస్తమానికి ఆధ్యాత్మికంగా సాధన చేసుకోవడానికి అలాగ మనకు కుదిరేది కాదు. ఆ పరిస్థితిని బట్టి మనం వెళ్ళాలి కదా, ఇంట్లో బాధ్యత గృహిణిగా. అవంతా అయిపోయిన తర్వాత నేను మా పిల్లల చదువులు కోసం అమెరికా వెళ్ళడం అదే అయిన తర్వాత మెల్లగా దీంట్లో వచ్చేసాను. ఏదైతే పాతది నాలో ఉందో కోరిక, ఆధ్యాత్మికంగా చాలా చెయ్యాలి, మన సనాతన ధర్మము మెల్లమెల్లగా ఫీడ్ అయిపోతుంది, దీంట్లోకి అందరినీ తీసుకొని రావాలి. ఎవరెవరో ఎక్కడ ఏదో కొంచెం ఒంట్లో బాలేదనగానే వేరే మతాల వాళ్ళు మన వాళ్ళని పిలవడము, వాళ్ళేమో ఏదో లోబడిపోయి వాళ్ళ మాటలకు ప్రలోభపడిపోయి అందులోకి మారిపోవడము. మన హిందూ ధర్మం అనేది మిగులుతుందా లేదా? కొన్నిసార్లు ఇంతమంది రాసేవాళ్ళమంట, వాళ్ళు ఇలా పెరుగుతున్నారు, మనం ఇలా తగ్గుతున్నాం. అలాంటప్పుడు కొంచెం ఒక ఆవేదన లాగా ఉండేది అన్నమాట. ఎలాగ మన ధర్మాన్ని ఎలా కాపాడుకుంటాం, మన హిందుత్వం ఎలా కాపాడబడుతుంది, నలుగురం ఏదో చేస్తేనే కదా, అలా ఆలోచనలు చాలా ఉండేవి. మెల్లగా ఇక్కడ మా పక్కనే ఒక టెంపుల్ ఉంది, ముచ్చాలమ్మ టెంపుల్ అని. మా పిల్లలు వెళ్ళిన వెంటనే నేను అక్కడికి వెళ్ళి ఆ టెంపుల్లో వచ్చిన ఆడవాళ్ళని వాళ్ళని పిలిచి, రండి ఇక్కడ మనం పారాయణది చేద్దాము అది అని చెప్పి మెల్లగా ఫోన్ నెంబర్లు తీసుకుంటే మెల్లగా 3-4 నెలలు అలాగే ఏదో 5-6 అలాగ వచ్చేవాళ్ళు. రోజు లలిత చదువుదాము, ఏదో చదువుదాము అమ్మవారి దగ్గర అలా. మెల్లమెల్లగా నేను కనకధార స్తోత్రం ఒకటి వాళ్ళకి చదవడానికి రాకపోతే నన్ను నేర్పించండి అంటే నేర్పించడం మొదలుపెట్టాను. ఫస్ట్ నేను నేర్పించింది కనకధార. ఆ కనకధార, ఆ ధార ఇప్పటికీ అలాగ నడుస్తూనే ఉంది. ఎన్ని రోజులు నేర్పిస్తారమ్మా అని అడిగేవాళ్ళు. ఎన్ని రోజులు అంటే ఒక తర్వాత ఒకటి అలాగ రోజు ఒక పేపర్ తీసుకెళ్ళి రాసి అది ప్రింట్లు తిప్పించేసి ఎన్ని రోజులు చెప్తారమ్మా మీరంటే, ఎన్ని రోజులు అంటే ఇంకా నేను చెప్పలేను, మీకు తెలియదు, అలా నడవండి అనేసి అలా మొదలుపెట్టాము. అప్పటి నుంచి ప్రయాణం 18 ఏళ్ళ బట్టి అలా సాగుతూనే ఉందన్నమాట. ఆ కనకధార లాగానే మనకి ఈ ఆధ్యాత్మిక సాధన అనే ప్రయాణం అనేది అలా జరుగుతూ ఉంది. ప్రయాణం అలా మొదలైంది. మా యూట్యూబ్ కూడా ఉందా అమ్మా? యూట్యూబ్లో కూడా చెప్తూ ఉంటారమ్మా? యూట్యూబ్లో అంటే ఇంతకుముందు చండీ పారాయణ గురించి వాటి గురించి అడిగారనమాట. అడిగినా నేను చెప్పాను. చాలామంది శిష్యులు వచ్చారు అప్పుడు. ఆ నెంబర్ ఇవ్వగానే ఇలా చండీ పారాయణ అంటే ఎక్కడ ఎవరు నేర్పిస్తారో తెలీదు, నేర్పించిన డబ్బులు అని చెప్తున్నారు. చాలా డబ్బులు అవి చెప్పేసరికి వాళ్ళు ఏంటంటే ముందు అడుగుతారు ఎంత ఫీజు అని. ఫీజు ఏం లేదు, భక్తి శ్రద్ధగా నేర్చుకొని అమ్మవారిని కొలిస్తే సరిపోతుంది, అందరం కలిసి చేద్దాము, మన ధర్మాన్ని మనం నిలబెట్టుకుందామని చెప్తే అందరు కూడా అలాగా. ఆన్లైన్ కాబట్టి అమ్మ ఈజీ అయిపోయింది. ఇంతకుముందు ఏంటమ్మా టెంపుల్లోనే కాబట్టి రావాల్సి వచ్చేది, ఇబ్బంది అయ్యేది, దూరం వాళ్ళు రాలేరు, వీలవుతుంది వీలు కాదు. అయినా కానీ అప్పట్లో కూడా లలిత సహస్రం అని పెట్టాం. 18 years బ్యాక్ ఇంతగా లలిత సహస్రనామాల గురించి వాటి గురించి ఎక్కువగా తెలియదు. ఎవరికో కొద్ది మందికి తెలిసేది. అప్పుడు లలిత సహస్రనామాలు 1 చేస్తాము ఇక్కడ రండి అని చెప్పి అలాగ ఆలోచించి అందరూ ఇక్కడే టెంపుల్కి వచ్చి చదవాలి, ఇంట్లో కూర్చొని చదివితే కౌంట్ తీసుకోము, ఎందుకంటే వస్తారని. అలా మొదలు పెడితే అందరు కొంతమందికి రాని వాళ్ళకి మళ్ళీ నేర్పించి అలాగా 3 కోట్లు చేసాం. చాలామంది 2500 మంది వరకు వచ్చేవాళ్ళు, వస్తూ పోతూ కళకళలాడుతూ చాలా బాగా జరిగింది. ఇంకా అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడలేదమ్మా, అప్పటి నుంచి జరుగుతోంది ఇలాగా. ఇప్పటిదాకా ఎంతమందికి నేర్పించి ఉంటారమ్మా సుమారుగా ఈ స్తోత్ర పారాయణాలు ఇవన్నీ కూడా? ఎంతవరకు అంటే కరెక్ట్ చెప్పలేను కానీ ఒక 3000-4000 మంది మాత్రం చండీ పారాయణ నేర్చుకున్నారు. ఇంక ఈ లలిత సహస్రనామాలు కానీ, సౌందర్యలహరి, శివానందలహరి, కొన్ని శంకరాచార్య స్వామి రాసిన స్తోత్రాలు ఉంటాయి కదా, దశకాలు, పంచకాలు, ఇలాంటివన్నీ కూడా, అవన్నీ కూడా రాగబద్ధంగా మంచి తీయగా పాట పాడినట్టుగా పాటలాగా ఉంటే ఆ రాగానికి వాళ్ళు అట్రాక్ట్ అయ్యేవాళ్ళు, చాలా అట్రాక్ట్ అయ్యి అవి నేర్చుకుందామనే తపన పుట్టేదన్నమాట వాళ్ళకి కూడా.
అలా మెల్లమెల్లగా నేర్పించేదాన్ని. అయ్యుంటారమ్మా చాలా చాలా ఎంత అని చెప్పలేం కానీ, అంటే కొంతమంది మధ్యలో వెళ్ళిపోతుంటారు కదా, జాయిన్ అవ్వడానికి 10,000 మంది వరకు ఇప్పుడు నా దగ్గర కాంటాక్ట్స్ ఉన్నాయి, మాత్రం చాలా ఉంటాయి. నేను జాయిన్ అవుతానంటే కొంచెం కష్టం అనిపిస్తుంది, వాళ్ళకి ఇంట్లో పరిస్థితులు కుదరవు కదా, అందరికీ కూడా సమయం ఇవ్వాలంటే ఇవ్వలేరు. కాబట్టి లేకుంటే కొంచెం కష్టమైన పదాలు పలకలేకో తప్పు చదవద్దు అని చెప్తాము. చదవకూడదు, చదవకూడదు, ఏది చదవద్దు, ఎక్కడ అక్షర దోషం రావద్దు, పద విభజనలో తేడా రావద్దు, అన్ని గ్రామటికల్గా అన్ని చెప్తాను మా ఫస్ట్. అంటే లలితలో కూడా ఒక్కొక్క పదం 16-20 అక్షరాలు ఉంటుంది కాబట్టి 16 అక్షరాల పదం ఒక్కొక్కటి. కొన్ని మధ్యలో విడగొట్టాలి, కొన్ని విడగొట్టకూడదు, నామాన్ని ఎక్కడికక్కడ చెయ్యాలి, లేకుంటే చాలా దోషాలు వస్తాయి. అందులో ఏంటంటే మనకి బీజాక్షరాల్లో ఉంటాయి అన్నీ కూడా. మనకి పైకి స్తోత్రాల్లో కనిపించినా కానీ మన ఋషులు ఏంటంటే మనకి వాళ్ళు మనకి తెలిసి చదివినా తెలియకుండా చదివినా సరే దాంట్లో ఉండే బీజాక్షరాల వల్ల మనలో ఆ దేవుడి యొక్క శక్తి కానీ ఆ దైవీ లక్షణాలు మనలో రావాలి అన్నట్టుగా అలాగా బీజాక్షరాలను పెట్టారు వాళ్ళు. అవి మనం కరెక్ట్ చదవకుండా విడగొట్టామనుకో, తప్పు చదివామనుకో, మనకి దానివల్ల మనకి ఏదో అయిపోతుందని కాదు తల్లి, మనకు వచ్చే ఫలితం రాదు. నిన్ను ఒకసారి నువ్వు 20 సార్లు చదవమ్మా, నువ్వు ఈ లలిత చదివితే నీకు కష్టం తీరుతుందని చెప్తాం. తప్పు చదివారనుకో వాళ్ళకి ఆ ఫలితం రాదు. ఒట్టిదేనండి, అదేమి రాదులే, నేను చేశాను ఇన్నిసార్లు రాలేదు అని చెప్తారు, నమ్మకం పోతుంది. అదే మరి కరెక్ట్గా నేర్పించి, అది మన బాధ్యత, వాళ్ళకి కరెక్ట్గా పలికేటట్టుగా మనం చెప్పి. అందుకే ఇవన్నీ ఏంటంటే ఈ రహస్యనామాలని చెప్పారు, రహస్యనామాలని చెప్పారు. చాలా కూడా ఆడవాళ్ళు చదవద్దని, లేకపోతే వీళ్ళు చదవద్దు, వాళ్ళు అలా కొన్ని ఆంక్షలు. ఎందుకు ఆంక్షలు పెట్టారంటే దాన్ని సరిగ్గా చదవకుండా తప్పులు చదివి దాన్ని అన్న నెగిటివ్ వెలుకు వస్తుంది అన్నట్టుగా చెప్పారు. అది నువ్వు గురుముఖంగా చదవమని చెప్తారు ఏదైనా సరే. గురుముఖంగా చదివినప్పుడు నువ్వు కరెక్ట్ చదువుతున్నావా, కరెక్ట్ చదవట్లేదా, పలికేది కరెక్ట్గా చేయడము అది గురువు బాధ్యత. కాబట్టి రహస్యం అనేది ఎక్కడ ఉంది, గురువు యొక్క గుప్పెట్లో ఉంటుంది. గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ఇప్పి చూపిస్తాడు, నీకు చూపించడం నీకు కూడా అది ఏం పదము, దాని అర్థం ఏంటి, దాన్ని ఎలా పలకాలి, దానివల్ల నీకు పూర్ణంగా ఆ ఫలితం వచ్చేలాగా గురువు దగ్గర ఉన్న వాళ్ళకి వస్తుంది. అందుకనే మనం ఎప్పుడు కూడా రికార్డులు వినే నేర్చుకోకండి, యూట్యూబ్లు పట్టుకోకండి అని చెప్తారు కదా గురువులందరూ కూడా. ఇందుకే వాళ్ళు కరెక్ట్గానే చదువుతారమ్మా, మనం వినేసరికి ఆ పదం మనకి వేరేలాగా వినిపిస్తుంది కదా, వాళ్ళు చెప్పింది వేరే ఉంటుంది. అదే ఇప్పుడు నేను ఎదురుగా ఉన్నాను అనుకో, ఇది కాదు తల్లి, అలా కాదు, ఇలా పలకాలని చెప్తావు ఎదురుగా ఉన్నప్పుడు, గురుముఖంగా ఉన్నప్పుడు. అది మనకి మరి రికార్డు విన్నప్పుడు మనకి రాదు కదా, ఆ షాన్ పలుతాం, మన సాన్ పలుతాం, దాంట్లో చాలా భేదం వచ్చేస్తుంది అలా అనమాట. అందుకని గురుముఖంగా నేర్చుకుంటే మంచి ఫలితాలు వస్తాయని. అదే గురువు లేని విద్య గుడ్డి విద్య అంటూ ఉంటారు. అంటే అర్థం ఇదేనేమో. ఖచ్చితంగా మంత్రోపదేశం అంటే ఇప్పుడు చాలా మటుకు మంత్రాలు ఉపదేశం లేకపోతే బలం ఉండదు అని అంటూ ఉంటారు. అసలు చేసుకోవద్దమ్మా, మంత్రం అన్నప్పుడే అది గురు ద్వారానే వెళ్ళాలి. గురువు వెనకటికి ఏంటమ్మా, అసలు వాళ్ళు శక్తిపాతం చేసేవాళ్ళు. మంత్రదీక్ష ఇచ్చినప్పుడు గురు యొక్క పాదాలు మన సహస్రారం మీద పెడతారు, పెట్టి మనకి శక్తిపాతం చేసేవాళ్ళు వెనకటి గురువులందరూ కూడా. ఇప్పుడు అది లేదనుకోండి, ఇప్పుడు ఏంటి ఖాళీ మన తల మీద పెట్టి వేయడం. ఇప్పుడు ఇంకా కూడా ఎలా ఈజీ అయిపోయిందంటే దూరం ఎక్కడో గురువులు అది ఎంత అవ్వక ఆన్లైన్లో కూడా మంత్రదీక్షలు ఇవ్వడం, కాకపోతే మన పర్యవేక్షణలో ఉండి చూసుకోవడం అలా జరుగుతున్నాయి అన్నమాట. మంత్రదీక్షకి మాత్రం చాలా మనం శ్రద్ధగా చేయాల్సి ఉంటుంది. ఇది నిజంగా ఎంతో మందికి వరం అని చెప్పాలి. ఎందుకంటే చాలా మందికి ఇంట్లో కూర్చుంటారు, వాళ్ళకి రాదు, భక్తి చాలా ఉంటుంది, నేర్చుకోవాలని తపన ఉంటుంది, కానీ వాళ్ళకి రాదు, ఎక్కడ విడగొట్టాలో తెలియదు, ఏది చేయాలో తెలియదు. ఇలాంటి వారికి నిజంగా ఇట్లా నేర్పించే వాళ్ళు ఉన్నారని కూడా చాలా మందికి తెలియదు కదా. అవునమ్మా, అందుకనే చాలా మంది శ్రద్ధ ఉంటుంది, కానీ ఇప్పుడు మాత్రం చాలా మంది నేర్పించడము, అందరు నేర్చుకోవడం చేస్తున్నారు తల్లి. ముందటి కన్నా కూడా చాలా పర్వాలేదు ఇప్పుడైతే. మా కాలంలో ఇలా నేర్చుకోవాలంటే ఎక్కడెక్కడికో పరిగెట్టుకొని వెళ్ళి, నాకెంత తపన నేర్చుకోవాలంటే ఇంకా అంత ఇష్టం. మీకు అంత తపన ఉంది కాబట్టే మీరు చక్కగా నేర్చుకుని అందరికీ అంతే తపనతో నేర్పిస్తున్నారమ్మా. చాలా నేర్పించాలంటే కూడా చాలా ఇష్టం. వాళ్ళకి వచ్చిన దాకా నాకు టెన్షన్ అనమాట. మన చిన్నపిల్లలప్పుడు వాళ్ళకి చదువు చెప్తుంటే ఎలాగ టెన్షన్ పడతామో ఇప్పుడు కూడా అంతే అనమాట. వాళ్ళకి వచ్చేయాలి,
వాళ్ళు నేర్చేసుకోవాలనే తపన ఉంటుంది. అది భగవత్ సంకల్పం అనుకుంటాను. కొన్ని పనులే కొంతమందిని దేవుడు అలా ఉపయోగించుకుంటాడు అనుకుంటాను. నాకు కూడా అలాగ అనిపిస్తుంది. ఆ దేవుడిచ్చిన వరం కావచ్చు, ఇలాగ నేర్పించాలి టైం అంతా పెట్టి అనిపించడం కూడా కష్టమే కదా. అబ్బా ఏం చేస్తాంలే అంటే అయిపోతుంది ఒక్క సెకండ్ కదమ్మా. కానీ అలా అనిపించదు, నేర్పించాలి అనిపిస్తుంది. అలాగే అమ్మా చండీ సప్తసతి, ఈ రుద్రం కానీ ఇట్లాంటివి ఎన్నో చాలా మంచివి ఉంటూ ఉంటాయి. అంటే ఏ సమస్యకైనా వీటిని చదవమని ప్రతి గురువు చెప్తూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. కానీ చాలా మంది చదవలేరు. కాబట్టి మీలాంటి వారు నేను ఇంతగా చెప్పినట్టు వరం అంటే ఎవరికన్నా కొంతమంది చదవాలి, కొందరు చదవకూడదు, ఇట్లా ఏమన్నా అర్హత ఉన్నాయమ్మా? అసలు అలాగేమో అర్హత లేదమ్మా. అయితే ఏమంటున్నారంటే చండీ అలాంటివి ఉగ్రదేవతలు, చెయ్యకూడదు, అవి మీకు బెడిసి కొడతాయి, ఇలాగ భయపెట్టిస్తారు కొంతమందిని. అది విని వీళ్ళు వెళ్ళిపోతుంటారు వెనక్కి. అది విని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంటారు, భయపడుతూ ఉంటారు. చెప్పాలంటే భయపడతారు అనమాట. భయపడి ఎందుకు వచ్చిందిలే అన్నట్టుగా అనుకుంటారన్నమాట. కానీ చండీ కాళీ అనేవి ఉగ్రదేవతలు అని చెప్తారు కానమ్మా, వాటంత కారుణ్యమూర్తులే లేవు. ఈ విశ్వవ్యాపక ఈశ్వర శక్తి ఏదైతే ఉందో దాంట్లో సౌమ్యము ఉన్నాయి, ఉగ్రము ఉన్నాయి. మనకు చూడండి, శివోపాసన లోపల భైరవుడు ఉన్నాడు, వీరభద్రుడు ఉన్నాడు కదమ్మా. ఇద్దరు కూడా ఉగ్రదేవతలే. లక్ష్మీనరసింహస్వామి ఉగ్రదేవత. అలాగే చండీ కాళీ కూడా ఉగ్రదేవతలు. కానీ నీరుంది తల్లి, నీరు లేకుంటే జీవనమే లేదు కదా. నీరు అదే ఉప్పెనవుతే ప్రళయం అవుతుంది, అవునా. సూర్యుడు ఉన్నాడు, సూర్యుడే జీవనాధారం జగత్తంతటికి, మన దేనికంతటికి. ఆ సూర్యుడు గ్రీష్మంలో ఎలా ఉంటాడమ్మా? తాండవ. ఏ సమయంలో ఎలా ఉండాలో ఆ దేవతలకు తెలుసు కాబట్టి ఆ సమయాన్ని బట్టి వాళ్ళు ఆ రూపాన్ని ధరిస్తారంతే. ఇప్పుడు నువ్వు కోరావు, అమ్మ నన్ను రాక్షసులందరూ మమ్మల్ని సతాయిస్తున్నారమ్మా అంటే ఆవిడ ఆ అవతారంలో వచ్చి నేను కాపాడింది కదా. ఇప్పుడు తల్లి ఉంది, చిన్నపిల్లాడిని ఎంత ముద్దు చేసి వాడిని లాలించి అది చేసి అన్నం పెట్టడానికి ఎంతో బతిలాడి ఎన్నో చెప్పి తినిపిస్తుంది. అదే వాడు హోంవర్క్ చేయడానికి ఇచ్చేస్తే ఒక్కటేస్తుంది కదా. అదే తల్లి ఎంతో వాడిని బుద్ధగరించి చేసి పడుకోబెడుతుంది. అది కోతి వేషాలేసి ఒక్కటేస్తుంది. మనకి ఇక్కడే రెండు కనిపిస్తున్నాయి కదా. మరి దేవుళ్ళో ఎందుకు ఉండవు రెండు? మనం కోరుకున్నప్పుడే ఆ దేవత ఆ రూపంలో వస్తుంది. ప్రహ్లాదుడి కోసం కష్టం వచ్చింది కాబట్టి నరసింహస్వామి వచ్చారు అలాగా కదా. అలాగే అమ్మవారిని మనం దేవతలందరూ కోరినప్పుడే ఆ చండీ దేవత అనేది ఆవిర్భావం జరిగింది. కానీ కారుణ్యమూర్తి మంగళస్వరూపిణి అమ్మవారు, ఆ మహేశ్వరునికి శక్తి ఆవిడ కాళిక అమ్మవారు. మనకి దేవి మహత్యంలో ఒక శ్లోకం ఉంటుందమ్మా, సౌమ్యాని యాని రూపాన్ని త్రైలోక్యే విచరంతితే తాని చాత్య ఘోరాన్ని తైరక్షాస్మం సదాభవం అని ఉంటుంది. అమ్మ, ఈ మూడు లోకాల్లోనూ చరించే సౌమ్య స్వరూపం కానీ ఉగ్రస్వరూపం కానీ రెండు కూడా నువ్వే తల్లి. అలా చరించి ఈ లోకల్లో చరించి మమ్మల్ని ఆ రూపంలో కాపాడుతున్నావు తల్లి అని అందులో మనకి చెప్తారనమాట. అందుకని మనం అలాగా ఎవరో చెప్పగానే వెంటనే భయపడిపోయి చేయకుండా అలా ఉండొద్దు. ఎంతమంది దీనివల్ల ఉపయోగపడుతున్నారంటే ఇప్పుడు నా శిష్యుల్లో కూడా ఎవరికన్నా సీరియస్గా ఉంది, మా వాళ్ళకి ఇలా హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అనగానే మేమందరం 11 గంటలు టైం పెట్టుకొని వాళ్ళ పేరు మీద చండీపారాయణ చేస్తాం తల్లి, సంకల్పం చెప్పి. తప్పకుండా 99% మంది వాళ్ళు వెనక్కి మంచిగా వస్తారు క్షేమంగా. ఎవరు ఇవాళ వాడికి ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నాడు, ఇవాళ ఎగ్జామ్ ఉంది, గ్రూప్స్ వెళ్తున్నాడు, ఇవాళ బాబు కొంచెం కంగారు పడుతున్నాడు అని చెప్తారు. వెంటనే అందరం 11 o'clock పెట్టుకొని అందరం కలిసి పారాయణ చేస్తాం వాడి పేరు మీద, వాడి గోత్రనామాలు చెప్పి. మంచి ఎగ్జామ్ పాస్ చేస్తాడు. అమ్మ నాకు నీట్లో వచ్చిందంటారు, ఐఐటీలో వచ్చిందంటారు. వాళ్ళు వెంటనే చెప్తే మళ్ళీ గ్రూప్లో పెడతాం దాన్ని. ఎవరి కోసమైతే మనం చేసామో వాళ్ళ పేరు చెప్పి వాళ్ళ మెసేజ్, మా బాబు పలానా ఇది మనం చేసి మీ అందరు చేస్తారు కదా, వాడు పాస్ అయ్యాడు, వాళ్ళు హెల్త్ బాగైంది, వీళ్ళకి పెళ్ళయింది, ఇలాగ అందరి గురించి చేస్తాము. ఫలితాలు కనిపిస్తున్నాయి. ఫలితాలు ఎంతో మందిని చూసుంటారు కాబట్టి చూస్తున్నాం కాబట్టి నా శిష్యులందరికీ అనుభవం. వాళ్ళందరికీ కూడా చాలామంది ఇన్నేళ్ళైనా కానమ్మా వదిలిపెట్టి వెళ్ళారు.
పట్టుకొని అలాగే ఉంటారనమాట. ఏది చెప్తే నేను ఏం చెప్తానో అది చేస్తారు. నాకు అనిపిస్తుంది ఎందుకు వినాలి వీళ్ళని, కానీ వాళ్ళు ఇలా తూచే తప్పకుండా వినేస్తారు. అప్పుడు మామూలుగా అర్హతలు ఉంటాయి, అంటే అర్హతలు కాదు, నియమాలు ఏమైనా ఉంటూ ఉంటాయమ్మా? ఈ చండి పారాయణ కానీ, సాధన కానీ, రుద్రం, ఈ నియమాలంటే మనం దేవుడి ఇంట్లో వెళ్తాం కదా తల్లి, వెళ్తామా? స్నానం చేసుకునే వెళ్తాం కదా తల్లి, అవునా? అంతే, స్నానం చేసుకుంటూ వెళ్తాం. మనకి మాసిక నియమం వచ్చింది, వెళ్ళాము అంతే. ఆ 3 రోజులు వెళ్ళాము అంతే, అంతకన్నా ఏం లేవు. కాకపోతే మాంసాహారం మాత్రం నేను వద్దనే చెప్తాను. అంటే మొత్తానికి ఈరోజే మానేయండి. చాలామందికి అలవాటు ఉంటుంది పాపం, ఎప్పటి నుంచో తింటుంటారు కదా. మెల్లమెల్లగా మానేయండి, అది మంచిది కాదు, మన కోసం పెట్టింది కాదు ఆహారం అది. భగవంతుడు ఈ గోళ్ళు ఉంటాయి కదమ్మా, మన పులి, సింహము ఇలా చిరుతాయి, ఆ గోళ్ళు ఉంటాయి వాటికి ఇలాగా గ్రద్దలు అలాగా, వాటి కోసం ఆహారం చేశాడట ఈ మాంసాహారం అంతా కూడా. వాటి గోళ్ళని కూడా అలాగే పెట్టాడు. మనకి బోళ్ళని ఇచ్చాడు కదా, పళ్ళు, కాయలు, కూర ఎన్నో ఉన్నాయి కదా, అన్నీ తినొచ్చు మనం. అవంతా నకారాత్మక కదా, మంచిది కాదు తింటే. మెల్లమెల్లగా మానేయండి. మీ వాళ్ళకి మాత్రం మానేయకండి. మీ భర్త తింటానంటే వండి పెట్టండి, పిల్లలు తింటానంటే వండి పెట్టండి. మీ గృహిణిగా మీ ధర్మం. మానేస్తానంటే వాళ్ళు మీరు చెప్పగానే వాళ్ళు విని మానేస్తానంటే మంచిదే. లేదు వాళ్ళకి వండాలంటే నీ ధర్మం నువ్వు చెయ్యాలి, వండి పెట్టాలి. మీరు మాత్రం మెల్లగా తగ్గించుకోండి. ఈరోజే అని అంతే అమ్మ, అంతకన్నా వేరే ఏమి లేవు తల్లి, నియమాలు అవి ఏమి లేవు అమ్మ. అలానే హోమ విద్యల గురించి కూడా విన్నామమ్మా, మీరు హోమాలు నేర్పిస్తారని విన్నాము. అంటే ఆడవారు కానీ ముఖ్యంగా చాలా మంది హోమం చేయకూడదు అని అంటూ ఉంటారు. అసలు అంటే ఇటువంటి నియమాలు అసలు శాస్త్రాల్లో ఉన్నాయా నిజంగానే, లేకపోతే ఎవరైనా హోమాలు చేయొచ్చా? చెయ్యొచ్చు తల్లి, మా ప్రకారంగా అయితే చెయ్యొచ్చు. ఎందుకంటే వేదం చదవద్దంటారు, ఆడవాళ్ళు చదవద్దంటారు, తర్వాత శూద్రులు చదవద్దంటారు కదా. ఇవన్నీ ఏంటంటే ముందు వేదకాలంలో ఇవన్నీ లేవట తల్లి, లేవు. ఎందుకంటే మనకి గార్గి లాంటి వాళ్ళు ఉండేవారు. గార్గి ఆవిడ వచకుని కూతురు అనమాట. ఆవిడ చిన్నప్పటి నుంచి ఆయన ఈ వేదపారాయణ చేయడము, విద్యార్థులు చెప్పడం, దాంతో ఆవిడకి ఆసక్తి పెరిగి బాగా నేర్చుకుంటుంది. అమ్మాయి నేర్చుకొని చాలా పట్టుదలగా బాగా నేర్చేసుకుంటుంది. నేర్చుకొని ఇంకా శాస్త్రం అంతా కూడా అవలోకనం చేసేసుకుంటుంది ఆవిడ. ఆ ఉపాసన పట్టేస్తుంది శాస్త్రాలన్నీ కూడా. బ్రహ్మ విద్య లోపల బ్రహ్మవాదిని అనేదో చెప్తారు ఆవిడకి పేరు, బ్రహ్మవాదిని అని. యాజ్ఞవల్కుడు అని విన్నావు కదా? జనక మహారాజు ఏదో రాజసూయాగం చేస్తారు. చేసినప్పుడు ఈ మహర్షులని, పండితులని, విద్వాంసులందరినీ పిలుస్తారన్నమాట. అప్పుడు అప్పట్లో ఏంటంటే చర్చ అనేది ఎలా జరిగేదంటమ్మా, చర్చ జరిగినందువల్ల ఏమయ్యేదంటే నలుగురికి, వాళ్ళ ప్రజలకు కానీ, రాజు కానీ అందరికీ ఆ విషయం గురించి అవగాహన. ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుకుంటున్నాం, మన పక్కన వాళ్ళందరూ వింటారు, ఓహో తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. అలాగే వీళ్ళు ఎక్కువ చర్చలు పెట్టేవాళ్ళు. అయితే ఈ బ్రహ్మజ్ఞానంలో ఎవరు గొప్ప, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు గొప్పనో చెప్తే జనకుడు చెప్తారన్నమాట. ఎవరు గొప్పనో చెప్తే నేను వాళ్ళకి 1000 గోవులు దానం ఇస్తాను, వాటికి బంగారు తొడుగులు కూడా చేయిస్తాను కొమ్ములకి అని చెప్తారు. అయితే అందరూ విద్వాంసులు ఉన్నారు, పండితులు ఉన్నారు, కానీ ఎవరు మాట్లాడరు. నేను అని చెప్పడానికి ప్రతి ఒక్కరికి ఒక చిన్న సంశయం. అయితే యాజ్ఞవల్కుడు ఉంటారు అక్కడ. యాజ్ఞవల్కుడు అంటే ఆయన సాక్షాత్తు సూర్యుడి దగ్గర, అంటే చాలామంది భాష్కరుడి దగ్గర, ఆరుని దగ్గర, జైమిని దగ్గర ఇలా నేర్చుకుంటారు. వైశంపాయనుడి దగ్గర కూడా నేర్చుకుంటారు, యజుర్వేదం నేర్చుకుంటారు. అప్పుడు కానీ గురువు మాట ఏదో, గురువు మాట కాదు, చిన్న అహంకారం, సాత్విక అహంకారం ఏదో వచ్చినందుకు ఆయన నేను నేర్పించిన విద్య అంతా కక్కేసేయమని అంటే కక్కితే అవి కొన్ని తిత్తిరి పక్షులను వచ్చి తింటాయి. అవి వచ్చి తైత్తరీయ ఉపనిషత్తు అవుతుంది అది. అదంటే యాజ్ఞవల్కుడు గురించి. అలాంటి యాజ్ఞవల్కుడు కూడా అక్కడ ఉంటారనమాట. అంటే యాజ్ఞవల్కుడు గురించి చెప్తే మనకు టైం ఎక్కువ పడుతుంది ఇప్పుడు, కానీ బాగుంటుంది అదంతా కూడా. ఆ యాజ్ఞవల్కుడుగా ఆ సభలో ఉంటారు. అంటే అమ్మ, మరి ఆ కాలంలో కూడా ఎప్పుడు మనం స్త్రీలని ఎక్కడ హోమం దగ్గర చూడలేదు కదమ్మా, కానీ అదే శాస్త్రంలో ఉంది అని చెప్తున్నారు. ఉంది తల్లి, ఉంది. అది చెప్తున్నా, గార్గి గురించి అందుకే చెప్తున్నాను అన్నమాట. అయితే యాజ్ఞవల్కుడు ఏమంటారంటే అరే శిష్యులను పిలిచి మీరు తీసుకెళ్ళిపోండి గోవులన్నిటిని అని చెప్పేస్తారు. చెప్తే ఎవరు ఏం మాట్లాడగా ఒక సాకల్యుడు అనే ఆయన ఒక ఆయన లేచి
అదేంటి మేము ఉన్నాం కదా మీతోటి మేము చర్చిస్తాము, వాదన చేద్దామని చెప్పి చాలా క్వశ్చన్స్ అడుగుతారు ఆయన. ఈయన యాజ్ఞవల్కుడు ఏమంటారంటే, నీ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేస్తాను, నేను చెప్పిన దానికి నువ్వు ఆన్సర్ చేయకుంటే నువ్వు ఆత్మహత్య చేసుకోవాలని. సరే నొప్పుకొని మొత్తానికి ఆ సాకిలుడు ఓడిపోతే ఆత్మహత్య చేసేసుకుంటాడు ఆయన. కానీ జనక మహారాజు మళ్ళీ అలా కాదని చెప్పేసి మళ్ళీ బతికించి మనం వేడితే మళ్ళీ యాజ్ఞవల్కుడు చేస్తారనుకో. అలాంటి యాజ్ఞవల్కుడిని అంత పెద్ద రాజ్యసభ లోపల ఈ గార్గి లేచి నిలబడి అడుగుతుందనమాట. చాలా బ్రహ్మజ్ఞానం గురించి చాలా కఠినమైన క్వశ్చన్స్ అని వేసేస్తుంది. ఆయన చెప్తాడు ఆఖరికి ఏమనేస్తారంటే ఆయన, ఇంక నువ్వు అడగకు గార్గి, చాలా అడుగుతున్నావు, నువ్వు ఇంకా ఎక్కువ అడిగావంటే నేను చెప్పడానికి వీలు కాదు, నీ బుర్ర 1000 చెక్కలు అవుతుంది, అలాగేదో చెప్తారన్నమాట. ఆఖరికి ఆవిడ అంటుంది, సరే మీరు చాలా బాగా చెప్పారు, ఆయన అర్హులు బ్రహ్మజ్ఞానం లోపలనంటే అప్పుడు ఆవులను తీసుకొని వెళ్ళిపోతారన్నమాట. అలాగ అప్పట్లో కూడా ఇప్పుడు వేదకాలం మీదంతా ఆ గార్గి లాంటి వాళ్ళు ఉన్నారంటే వేదం ఎంత చదువుకుంటే ఆవిడ అంత పెద్ద ఆయనని నిలదీసి అడగగలిగింది కదా, ఎన్ని క్వశ్చన్స్ వేసిందంటే ఎంత జ్ఞానం. మరి అలాంటి వాళ్ళు ఆడవాళ్లే కదా గార్గి లాంటి. ఇప్పుడు కూడా నేనేమంటానంటే గార్గి లాంటి వాళ్ళు ఇంటికి ఒకళ్ళు తయారు కావాలి, ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలి, గార్గిలాగా తయారవ్వాలి. తన పిల్లలకి తనే నేర్పుకోవచ్చు, తను చదువుతూ ఉంటే తన పిల్లలకి ఆటోమేటిక్గా వస్తుంది. ఆ సనాతన ధర్మంలోకి వాళ్ళు అలా వెళ్తారు కదమ్మా. అంటే ఇక్కడ ఎక్కడొచ్చిందంటమ్మా ఇది, ముందు మనకి జన్మనా జాయితే శూద్రః కర్మణా జాయితే ద్విజః వేదపాఠంతు విప్రాణం బ్రహ్మజ్ఞానంతు బ్రహ్మణ అంటారు. అంటే ఏంటంటే పుట్టినప్పుడు మనందరం కూడా శూద్రులమేనట. అంటే ఎలా జ్ఞానం ఉండదు కదా, అందుకని శూద్రులు అంటే ఒక కులం కాదు, గుణకర్మ విభాజన అని చెప్తారు. అంటే గుణాన్ని బట్టి కర్మను బట్టే కానీ ఈ బ్రాహ్మణ శూద్రుడు అనేది ఈ పుట్టిన ఇంటిని బట్టో కులాన్ని బట్టో కాదని చెప్పడం అనమాట. కాబట్టి ఎవరైనా వేదం చదవచ్చు, హోమాన్ని కూడా చేయొచ్చు. అంటే బ్రహ్మజ్ఞానం తెలిసిన వాడే బ్రాహ్మణుడు అని చెప్తున్నారు. కాబట్టి మనం బ్రహ్మజ్ఞానం తెలుసుకుని బ్రాహ్మణుడు అవుతాం, సంస్కారంలో అవుతాం. మన ఉపాధి అంటే ఇంట్లో పుట్టడం, ఒక ఇంట్లో పుట్టామంటే అది ఉపాధి తీసుకొని బ్రాహ్మణ శరీరాన్ని ఉపాధిగా తీసుకుని వచ్చిన ఆత్మవి. వేరేవాడు సంస్కారంతో అవ్వచ్చు, అలాంటి వాళ్ళందరూ కూడా చదవచ్చని. ఓకే, అలాగే అమ్మా, అంటే మీకు హోమ విద్య అనేది ఏ విధంగా మిమ్మల్ని ఎవరు ప్రోత్సహించారు, మీకు ఎట్లా అబ్బింది ఇదంతా? అంటే ఎంతో మంది అపోజ్ చేస్తూ ఉంటారు, ఇప్పటికీ మిమ్మల్ని అపోజ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీరు ఇట్లా నేర్పిస్తున్నారు అంటే ఏమైనా అంటూ ఉంటారా? లేదమ్మా, ఎవరు అనలేదు ఇప్పటి వరకు నన్నైతే. అంటే చాలా మంది కూడా బ్రాహ్మణులతో పాటుగా మేము చేస్తాం కదా, మేము చదవడాన్ని బట్టి అది బట్టి వాళ్ళు చాలా సంతోషపడతారు. వెళ్తుంటారమ్మా ఇట్లా హోమ కార్యక్రమాలు? మేము చాలా శతచండి అలాంటివి మేము ఆడవాళ్ళమే చేస్తాం. మేము ఎక్కడ నేర్చుకున్నారమ్మా మీరు? నేను మా గురువుగారు రామేశ్వరానంద్ అని ఆ స్వామి నేర్పించారనమాట. చండి పారాయణ కానీ హోమం చేయడం కానీ నేర్పించారు. మాతోటి ఎప్పుడు పంతులు గారు వాళ్ళు బ్రాహ్మణులు చేసినా కానీ వాళ్ళందరూ చాలా సంతోషపడతారు. ఎలా నేర్చుకున్నారమ్మా, వీళ్ళందరినీ ఎలా తయారు చేస్తారమ్మా అని అంటారు అనమాట. మాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. అలా అంటే మనకి కూడా ఎవరన్నా మెచ్చుకున్నారు, ఏంటమ్మా చదవడం అన్నారు అనుకోండి అమ్మా, బాగా అనిపిస్తుంది. మనకి చదవ బుద్ధి కాదు, చేయబుద్ధి కాదు, కానీ వాళ్ళు మెచ్చుకునేలాగా నేను కాకుండా నా శిష్యులు కూడా, నేను నేర్పించిన వాళ్ళు కూడా నాకన్నా బాగా చదువుతారమ్మా. నాకు అనిపిస్తుంది ఎంత బాగా చదువుతారు వీళ్ళు, నేనే నేర్పించిన దానికన్నా నాకన్నా ఎంత బాగా చదువుతున్నారు అని. కొంతమంది ఆ కంఠం కానీ ఆ ఉచ్చారణ కానీ ఆ స్పష్టత కానిమ్మా చాలా బాగా నేర్చుకుంటారు. మీరు నేర్పించిన వారు మీరు నేర్చుకోవడమే కాకుండా ఎంతో మందికి నేర్పించడం వల్ల వాళ్ళు కూడా ఆనందపడుతుంటారు. అంటే నా దగ్గర నేర్చుకొని ప్రాక్టీస్ చేపిస్తారు వాళ్ళు. అందరికీ నేను చెప్పలేను కదా, ఒకసారి 300-400 మంది క్లాస్లో జాయిన్ అవుతారమ్మా. మేము ఫ్రీ కాన్ఫరెన్స్ కాల్ అని ఒకటి మాకు యాప్ ఉంటుంది అమ్మ. మీరు శిక్షణ ఇస్తారా? మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా అమ్మా? ఈ విధంగా శిక్షణ ఇవ్వాలంటే అన్నిట్లో వాట్సాప్ మెసేజ్ చేస్తేమో మనం నెంబర్ ఇద్దాము, వాట్సాప్ మెసేజ్ చేస్తే మా పిల్లలు ఉంటారు. వేదం నేర్పిస్తారు, హోమ విద్యలు కూడా నేర్పిస్తారు. హోమం నేర్పిస్తామా, వేదం నేర్పిస్తాము, తర్వాత చండీ పారాయణ కానీ సౌందర్యలహరి, శివానందలహరి, ఒక్కదాని తర్వాత ఒకటి అలా వెళ్తూనే ఉంటుంది. రౌండ్ ద క్లాక్ లాగా ఒకటి తర్వాత ఒకటి తర్వాత అలా వెళ్తుంది. రుద్రాభిషేకాలు చేస్తాము. మహాశివరాత్రి వచ్చిందంటే
ఈ నవరాత్రులు వచ్చిన 9 రోజులు ఇంకొకటి కూడా ఉంటుంది, అసలు శివలింగాన్ని కూడా ముట్టుకోకూడదు ఆడవారు అంటూ ఉంటారు. అవునమ్మా, మీరు అది మన కూడా ఆత్మస్వరూపాలుగా అనుకోవడమే తల్లి. మనము ఉపాధి అనేది మనకి ఏంటంటే శరీరం స్పృహ ఎక్కువగా ఉన్నంతసేపు మనకి శరీరము మనం ఆడ మొగానే ఉంటుంది. ఆ భగవద్ధ్యానంలో కూర్చొని ఆ భగవంతుడే మనమే భగవంతుడు, నేను భగవంతుడిలో వచ్చిందాన్ని అని అనుకునే ఆ స్పృహలోకి మన శిష్యులు కానీ మనం కానీ వచ్చిన తర్వాత మనకి ఆడ మగానే ఆ భేదం అనిపించదు మనసుకి. చాలా బాగా చెప్పారమ్మా, నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. అంటే చాలా మంది ఇవన్నీ బ్యారియర్స్ ఉంటూ ఉంటాయి సొసైటీలో, మేము ఇది చేయలేము, అది చేయకూడదంట, ఇది చేయకూడదంట, అక్కడక్కడ వింటూ ఉంటారు, చేయలేకపోతూ ఉంటారు. చాలా సంతోషంగా ఉందమ్మా, ఇలాంటి దాన్ని ఏమంటారు మిత్స్ అన్ని బస్ చేస్తున్నారు మీరు నిజంగా చెప్పాలంటే. అలాగే అమ్మ, గోసేవ గురించి మాట్లాడుకుందాం అమ్మా. మీరు ఎంతో గోసేవ చేస్తున్నారు, అంటే మీరు ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారమ్మా? ఎవరైనా గోసేవ చెయ్యాలి అంటే నిజంగానే. అవునమ్మా, గోసేవ ఇప్పుడే నుంచి కాదు కదా, మన వేదకాలం నుంచి గోసేవ ఉంది. ఇంటి ముందు 4 ఆవులు ఉన్నాయని చెప్పుకొని, ఎన్ని ఆవులు ఉన్నాయి, ఎంత సంపద చెప్పుకునే వాళ్ళకన్నా ఇన్ని కోట్లు ఉన్నాయి, ఎన్ని లక్షలు ఉన్నాయి అని అక్కడికి లేదు. ఎందుకంటే ప్రతి స్త్రీ కూడా సంతానం ఎక్కువ అప్పట్లో కత్తల్లి, వాళ్ళకి అందరికీ పాలు అవి తల్లి నుంచి అందాలంటే కష్టం. గో ఉండాలి. ఆవు పాలు యాక్టివ్గా ఉంటారు, ఆవు పాలు అమృతం లాంటివి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆవు పాలు ఇచ్చేవాళ్ళు. గేదె పాలు కూడా తాగిస్తారు కానీ అది మందము, మనకి అరగడానికి కానీ మందం అని చెప్తారు కదా. పలచగా ఉంటాయి ఆవు పాలు పలచ, యాక్టివ్నెస్ ఉంటుంది. అలాగే గోమూత్రం మనకి ఎంతో పనిచేస్తుంది కదా తల్లి. ఏమంటారంటే అమ్మా, గోమయే వసతే లక్ష్మి, గోమూత్రంచ ధన్వంతరి. గోమూత్రంలో ధన్వంతరి ఉంటాడు. అందుకని ఎన్ని మందులు చేసి ఇప్పుడు మనకి అక్కడ క్యాన్సర్ కూడా తగ్గుతుందని చెప్తున్నారు కదమ్మా గోమూత్రంతో. గోక్షీరే అమృతం అని చెప్తారనమాట. అలాగే మనకి గోవు నుంచి వచ్చిన ప్రతిదీ కూడా మనకి చాలా ఉపయోగపడుతుంది. ఆ నెయ్యి తింటే మనకి ఆయుష్ పెరుగుతుందని చెప్తారు కదమ్మా. బోళ్ళని లాభాలు మనకి. ఆవు నుంచి వచ్చిన సంతానం మనకి ఎద్దులు వెనకడికి వ్యవసాయం అంతా ఎద్దులతో ఇప్పుడంటే ట్రాక్టర్లు వచ్చాయి. కానీ అలాంటివన్నీ మనం గోవులు 33 కోట్ల దేవతలు ఉన్నారని చెప్తారు. గో చుట్టూ రోజు ప్రదక్షిణ చేయాలని చెప్తారు. మన ఆరా కూడా పెరుగుతుంది తల్లి దాంట్లో. అంటే పుణ్యం అని చెప్పారు మన వాళ్ళు. గోవుకి ప్రదక్షిణ చేస్తే పుణ్యం అంటే ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ తల్లి అంతా. ఆరా పెరుగుతుంది. మన గణపతి సత్యనారాయణ స్వామి శిష్యులు చిన్నస్వామి ఉన్నారు కదా, ఆయన ఏదో స్కానింగ్ లాగా చేస్తే, ఆరా స్కానింగ్ చేస్తేమో గోవుని తిరిగి వచ్చిన తర్వాత చాలా పెరిగింది, ముందు రాలేదని ఏదో ఒక వీడియో చేశారు ఆయన. నిజంగా అది చాలా తేడా వస్తుందమ్మా ఆరా లోపల. మన ఆరా చూపిస్తుంది కదా, గో చుట్టూ తిరిగి వచ్చిన తర్వాత ఆరా తీస్తే ఎక్కువ వస్తుంది. అలాగా నిజంగా ఇంత చెప్పుకుంటాం, అసలు ఆవు చాలా చోట్ల కనిపించట్లేదు. హైదరాబాద్ లో చూసుకుంటే ఆవు ఎక్కడ కనిపించటం లేదు. కనిపించిన చెత్త కుండీల్లో కవర్లు తింటూ చాలా ఇబ్బందిగా ఉండడం చూస్తూ ఉంటాం. అటువంటిది మీరు ఇంత గోసేవ చేస్తున్నారు. ఇప్పుడు చాలా మందికి అవగాహన వచ్చింది తల్లి, చాలా మంది కూడా ముందుకు వస్తున్నారు ఆవులని గో సంరక్షణ చేయడానికి. మీ దగ్గరికి ఏదైనా ఆవు తీసుకొస్తే మీరు మీ దగ్గర పెడతారా? ఇక్కడ ఏమి లేవు తల్లి. ఇక్కడ ఒకటి తిరుపతిలో మా పురోహితుల దగ్గర ఒక గోశాల ఉంది. అక్కడ ఏదైనా గోదానాలు అవి ఎవరన్నా ఇవ్వాలనుకుంటే అక్కడ ఇస్తే ఆయన కూడా అంతే పాలది పిండితే కూడా ఊరికే అభిషేకాలకే పంపిస్తారు. అమ్మడం అలాగే అమర్షియల్ వాణిజ్యపరం ఏమి కాదు, ఏం చేయరమ్మా. అలాగా ఇలా ఇక్కడ సిటీలో మాత్రం అలాగ ఇక్కడ ఏం లేదు. అమెరికాలో ఒకటి ఉంది. ఇక్కడ మా పంతులు గారి దగ్గర ఒక ఆశ్రమం ఉందన్నమాట. అదే మామూలుగా మన దేశంలో గోశాల నిర్వహించడం వేరు, చక్కగా మీరు అమెరికాలో కూడా నిర్వహిస్తున్నారు అంటే చాలా గ్రేట్ అమ్మా. అదే విధంగా మీకు ఇంత సేవ చేస్తున్నందుకు మీకు ఎన్నో పురస్కారాలు లభించుంటాయి. మీకు తృప్తిగా అనిపించిన పురస్కారాలు ఏంటమ్మా? నాకు పెద్దగా పురస్కారాలు అంటూ నేనేం తీసుకోలేదు. ఏదో చిన్నగా ఉంటాయి కదమ్మా, మగువ అది ఇదనేవో అలాంటివి వచ్చాయి. నాకు పెద్ద పురస్కారం ఏంటంటే అమ్మా, నా శిష్యులు ఇచ్చే ప్రేమ చాలా పెద్ద పురస్కారం అనుకో. ఎలా చేస్తారంటే వాళ్ళ మాటలు, వాళ్ళు చెప్పింది, అమ్మ మీరు చెప్పారు నేను ఎలా చేశాను, నాకు ఇలా అయ్యింది, అలా చెప్పినప్పుడు అది చాలా పెద్ద పురస్కారం అనిపిస్తుంది అమ్మ. చాలా తృప్తినిస్తుంది. అండ్ చిన్న చిన్న సమస్యలకి మంత్రం చెప్పడం, ఈ మంత్రం చేసుకో, ఇది మంత్రం చెయ్యి, ఈ మహాలక్ష్మి సాధన చేయండి, మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి,
మీ భార్యాభర్తలు దెబ్బలాడుకున్నప్పుడు ఏదన్నా మీ ఇద్దరు పడకుంటే ఈ మంత్రం చెయ్యి, నువ్వు ఇలాగ మీ ఆయనతో మెసలుకో. ముందు మనం మాతృమూర్తిగా తయారవ్వాలి. ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఈ చదువు, ఈ శ్లోకాలు, పారాయణలు ఇవన్నిటికన్నా ముందు వాళ్ళకి యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు దయారూపేణ సంస్థిత. దయ రూపంలో, మాతృరూపంలో ఉంటే ఇంకా ఆ మనిషికి ఏది చూసిన దయ అనిపిస్తుంది. నీ పిల్లవాడు ఉంటే వాడిని ఎంత దయ చూపిస్తావు, ఎంత ప్రేమ చూపిస్తావు నువ్వు కదా. వాడు ఎన్నో తప్పులు చేసినా నువ్వు తప్పును ఒక్కటి తీసుకో. ఎదుటి వాళ్ళని చూస్తే మనం బోళ్ళని తప్పులు పట్టుకుంటాం కదమ్మా. అదే నువ్వు ఎదుటి వాడిని కూడా మాతృరూపంలోనే చూడు, తల్లిలాగా చూడు. అప్పుడు నీ వాడు తప్పు అనిపించదు. ప్రతి వాళ్ళ మీద దయ చూపేనుకు. దయ చూపించిన తర్వాత ప్రతిదీ నీలో దయ నింపుకున్నప్పుడు అయ్యో పాపం అనిపిస్తుందే కానీ వాడిని ఏం అనబుద్ధి కాదు. వాడికి ఏదైనా పెడదాం, వాడికి ఏదైనా చేద్దాం, ఇంత సాయం చేద్దాం, నాకు చేతనైంది, చదువుకు రావట్లేదు, కొంచెం నాకు దగ్గర డబ్బులే ఉంటే గంట సేపు కూర్చోబెట్టి వాడు చదువు చెప్పు కదమ్మా. అలా కూడా మనం ఏదో సేవ చేసినట్టే కదా. అందరు కలిపి ఈ పిల్లడికి ఈ చదువుకోవడానికి ఫీజు లేదు అంటే, అమ్మ ఇలా చదువుకోవడానికి 1,40,000 కావాలట్రా అని చెప్పగానే అందరు ఒక నెంబర్ పెట్టుకుంటామా, ఎవరితో ఒక నెంబర్ ఇచ్చేస్తాము, అందరు జీపే చేసేయండి, టప 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 చేస్తారమ్మా. 1,40,000 ఎవరెవరు ఇచ్చారో ఆ దాంట్లో పెట్టేస్తాం, ఆ ఫీజు పంపించేస్తాం. ఈ గోశాలకి ఇది కావాలి, ఫుడ్ కావాలి, అందరిగో ఈ నెంబర్కి వేయండి, ఎవరో ఒక నెంబర్ ఇస్తాం, వేసేస్తారు. వాళ్ళు చూసుకొని ఆ గోశాలకి ఆ గ్రాసం పంపిస్తారు. చాలా అలాంటివన్నీ. అన్నదానం ఉంటే అన్నదానం చేస్తాం అప్పుడప్పుడు చాలాసార్లు చేస్తుంటాం తల్లి. ప్రతి పూజకి కూడా ఎక్కడికో పరిగెత్తక్కర్లా, మన సొసైటీలో మనమే కలిసి చక్కగా చేయొచ్చు. గాంధీ హాస్పిటల్ దగ్గర ఉంటుందమ్మా, ఇక్కడ చాలా మంది ఉంటారు పాపం. వాళ్ళు అక్కడ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ఉంటారు, వాళ్ళ దగ్గర ఫుడ్ తీసుకెళ్తాం, పంచి పెడతాం. అలాగా ఏదో మనకి తోచిన సేవ మనం చెయ్యాలి. అందరము అంత సెటిల్డ్ ఉన్నాము కదమ్మా. వాళ్ళ ఆర్థిక పరంగా ఎవరికి ఇబ్బంది లేదు పెద్దగా. కొద్దిగా తల రూపాయి వేస్తే గల నిండిపోతుంది, దాంతో ఏదో ఒకటి అవుతుంది. అలాగన్నీ చేస్తాం తల్లి. మేము మూర్తి భవించిన అమ్మ కనిపిస్తున్నారు నిజంగా. అమ్మ, తర్వాత మీ భవిష్యత్ ప్రణాళికలు ఏంటమ్మా? ఏం లేదమ్మా, చిన్నపిల్లలకి బాగా నేర్పించి వాళ్ళకి మన పురాణంలో ఉండే హీరోల గురించి కానీ, లేకుండా మన నేషనల్ హీరోస్ గురించి కానీ కొంచెం చెప్పి, కొన్ని మంచిగా ఎలా నడవాలి, నలుగురికి మనం హెల్ప్ ఎలా చేయాలి. నాకు ఇదే అమ్మ, ఎక్కువ ప్రేమ, హెల్ప్ చేయాలి. ప్రేమగా ఉండు, హెల్ప్ చేయాలి. ఈ రెండు నాకు ఎక్కువ. ఊరికి స్తోత్రాలు చదువు వద్దని కాదు, కానీ అవి చేయడం వల్లనే మనలో మార్పు వస్తుంది తల్లి. అవన్నీ ఆ మంత్రశక్తి వల్లనే మన లోపల ఆ దైవీ లక్షణాలన్నీ వస్తాయి. అదైతే నాకు బాగా తెలుస్తుంది. మనం చేసిన అంటే నువ్వు పొద్దాక నాకు డబ్బులు కావాలి, నాకు ఇల్లు కావాలి, ఇదే కోరుకొని చేస్తానంటే నీ ఖర్చు అక్కడికక్కడికే సరిపోతుంది. నువ్వేం కోరుకోకుండా నువ్వు చేస్తున్న శక్తిని నేను మంచితనంగా నేను చండీ మంత్రాన్ని కూడా మనకు అదే అర్థం వస్తుంది. బ్రహ్మ విద్యా స్వరూపిణి అంటూ చండీ మాతని. ఆ చండీ మంత్రం చేస్తే నవార్ణ మంత్రం ఇస్తారనమాట మనకి. నవార్ణ మంత్రం కంపల్సరీ తీసుకుంటారు. చండీ పారాయణ చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పిస్తాం మా గురువు గారితో. క్రోవి పాదసారథి గారిని విజయవాడలో ఉంటారనమాట, ఆయనతో ఇప్పిస్తాము. ఆ మంత్రాన్ని కూడా ఏముంటుందంటే మనల్ని ఈ మాయ నుంచి తప్పించి బ్రహ్మజ్ఞానం వైపు నడిపించేది అని ఆ మంత్రం యొక్క అర్థం అనమాట. అలా చేసినందువల్లనేమో అందరిలో ఆ మార్పు ఇవన్నీ వస్తున్నాయి. అమ్మ, మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి, పారాయణాలు ఇవన్నీ కూడా నేర్చుకోవాలనుకున్న వారికి మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలో ఒకసారి తెలియజేస్తారా? నా నెంబర్కి వాట్సాప్ చేస్తాము. ఫోన్ కాల్స్ అయితే నేను ఎత్తలేను, టైం సరిపోదు కాబట్టి. ఆ నెంబర్కి వాళ్ళు వాట్సాప్ మెసేజ్ చేస్తే వాళ్ళు ఎలా జాయిన్ అవ్వాలి, గ్రూప్లో లింక్స్ కానీ గ్రూప్ ఎలా జాయిన్ అవ్వాలని చెప్తారు. మళ్ళీ బేసిక్ నుంచి ఏంటి చాంటింగ్ రూల్స్ అవి ఎలా చదవాలి ఏంటి అవన్నీ చెప్తూ అప్పుడు చెప్పాలన్నమాట. ఊరికే చెప్పేస్తే వాళ్ళకి తప్పులు అవి చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి బేసిక్ రూల్స్ చెప్పి స్టార్ట్ చేస్తాము. కాబట్టి ఎవరైనా జాయిన్ అవుతే మనం నేర్పిద్దాం తల్లి. నెంబరు 8247277675 వాట్సాప్కి మెసేజ్ చేస్తే మనం
జాయిన్ చేయొచ్చు. నిజంగా ఎంతో మంది యువత ఇప్పుడు ఆధ్యాత్మికత నుంచి తప్పిపోతున్నారు. అలాంటి వారికి చక్కగా మీరు ఒక చక్కటి దీపం లాంటి వారు. నిజంగా చెప్పాలంటే ఎన్నో విషయాలు ఈనాటి కార్యక్రమంలో మనం డిస్కస్ చేశాము. ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాదు, సేవా కార్యక్రమాలు అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ చాలా చక్కగా అన్నిటినీ కూడా నిర్వహిస్తున్నారు. అలాగే ఫ్యూచర్లో కూడా మీరు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి అందరికీ కూడా ఆధ్యాత్మికత వైపుకి నడిపించాలి అందరినీ అని కోరుకుంటున్నానమ్మా. మా వనితా టీవీ తరపు నుంచి కూడా ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలు తల్లి, మీకు కూడా నమస్కారం. చూశారు కదండి, ఈనాటి మన నింగి నేల నాదే కార్యక్రమంలో సరస్వతి గారు ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను తెలియచేస్తూనే వారి యొక్క సేవా కార్యక్రమాలను మనందరికీ తెలియచేశారు. మరో గెస్ట్తో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.